ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మంది రకరకాలుగా చేయించుకుంటూ ఉంటారు. చాలా మంది దగ్గర వెళ్తూ ఉంటారు. సో అన్ని రకాలుగా వాళ్ళు ట్రీట్మెంట్స్ అయిన తర్వాత సో ఒకళ్ళ మంచి చేతిలో మంచి హ్యాండ్లో వాళ్ళు పడిన తర్వాత సో దానికి ఏదైనా డిఫరెన్స్ ఉంటుందంటారా? అన్ని ట్రీట్మెంట్స్ వాళ్ళు ఫేస్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటారు? ఫర్దర్గా ఎలా రెస్పాండ్ అవుతుందంటారా? స్కిన్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇట్స్ కంటిన్యూస్లీ ఏమంటారు రీమోడలింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. మనకు దెబ్బలు తగిలి ఉండొచ్చు, ఇంకోటి అవ్వచ్చు, బట్ రికవర్ అవుతూ ఉంటుంది స్కిన్. బట్ ఓవర్ టైం ఏమవుద్దంటే ఇప్పుడు నాన్ ఇన్వేజివ్ మొడాలిటీస్ అంటాం. అంటే మన స్కిన్ని పెనట్రేట్ అవ్వకుండా ఏదైతే ఉంటాయో యూజువల్లీ మన పీల్స్ అవ్వచ్చు, లేజర్ అవ్వచ్చు, ఇవన్నీ స్కిన్ లోపల భాగం ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. అలాంటప్పుడు లోపల స్కార్ ఎక్కువ ఉండదు. అలాంటప్పుడు దెర్ ఈజ్ ఆల్వేస్ ఛాన్స్ ఫర్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్. ఒకవేళ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ ఏమైనా అయ్యింది, ఇప్పుడు థ్రెడ్ లిఫ్ట్ అంటాం, థ్రెడ్స్ని లోపల నుంచి పాస్ చేసినప్పుడు కొంచెం దాని చుట్టూ స్కార్ ఉంటుంది. సో అలాంటి మల్టిపుల్ సెషన్స్ అయినప్పుడు ఎక్కువ సర్జికల్గా మనం చేయాల్సి వస్తుంది. నాన్ సర్జికల్ ఇలాంటి మొడాలిటీస్ తోటి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రాదని, అది డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనకి వీటి నాన్ ఇన్వేజివ్ వల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏ రకంగా ప్రాబ్లమ్స్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ద రైట్ హ్యాండ్స్ యూజువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా రేర్ అండి. అది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను. హైలైట్ చేసుకోవాల్సింది ఏంటంటే ట్రైన్డ్ హ్యాండ్స్ అయి ఉండాలి. కాంప్లికేషన్స్ ఎవరికైనా అవ్వచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ మేము దేవుళ్ళు అని కాదు, ఎవరి చేతిలో అయినా అవ్వచ్చు. బట్ ట్రైన్డ్ పీపుల్ ఆర్ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఏంటంటే ఈవెన్ ఇఫ్ సమ్ మైనర్ ఇష్యూ హ్యాపెన్స్ దే కెన్ టాకిల్ ద ఇష్యూ. నాన్ ట్రైన్డ్ పీపుల్ ఆర్ నాన్ క్వాలిఫైడ్ పీపుల్ తోటి ఏంటంటే వాళ్ళు జస్ట్ ప్రొసీజర్ చేయడం చూసి చేయొచ్చు, కానీ కాంప్లికేషన్స్ వస్తేనో ఆర్ దానివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తేనో ట్యాకిల్ చేయడం వాళ్ళు చేయలేరు. అందుకని డిఫరెన్స్ ఉంది. మీరు ఇంకోటి మెన్షన్ చేశారు, ఒక సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే ఇలాంటివి చేయగలుగుతారు అని చెప్పేసి అన్నారు. సో అయితే మనకి జస్ట్ ఏ మెషిన్ అండి. సో దాంతో సీనియర్ ప్లాస్టిక్ సర్జనే చేయాలి అనేది ఏదైనా ఉంటుందంటారా? ఎందుకంటే ఈ మెషిన్ ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా చేయగలుగుతున్నారు కాబట్టి. బట్ మెషిన్ లో అంటే అండి దిస్ నాట్ లైక్ ఎస్ కుట్లేసే మెషిన్ లా కాదు. సింపుల్ థింగ్ ఏంటంటే ఇందులో పారామీటర్స్ మార్చాల్సి ఉంటుంది. ప్రతి స్కిన్ టోన్కి మార్చాల్సి ఉంటుంది. మీరు ఏ డెప్త్లో చేయాలనుకుంటున్నారో దానికి ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మార్ఫేస్లో మళ్ళీ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయండి. ఫిక్స్డ్ మోడ్ అని, సైక్లికల్ మోడ్ ఒకటి, బర్స్ట్ మోడ్ అని ఉంటుంది. అంటే జస్ట్ ఒక బర్స్ట్ మోడ్ గురించి చెప్పాలంటే బర్స్ట్ మోడ్ డిఫరెంట్ అంటే డెప్త్స్లో, అంటే యూజువల్లీ 4 to 5 millimeters డెప్త్లో ఒకసారి ఎనర్జీ ఇవ్వగలదు. ఆ నీడిల్స్ వెనక్కి వచ్చేటప్పుడు 2 millimeters కూడా ఇంకోసారి ఎనర్జీ ఇవ్వగలదు. ఇలా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. అండ్ ఎవరి స్కిన్కి ఎవరి టెక్స్చర్కి ఎలాంటి ఇది ఇవ్వాలి ట్రీట్మెంట్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ కేస్. ప్రతి ఒక్కరికి ఒకే సెట్టింగ్స్ పెట్టి ర్యాండమ్గా చేయలేము. అందుకని దట్ ఈస్ వేర్ యువర్ ఎక్స్పర్టీస్ మ్యాటర్స్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది అనమాట.